నమస్తే. సిద్దిపేట జిల్లాలో ఉన్నాం మనం. సిద్దిపేట పట్టణం ఇది. సో ఇదంతా కూడా మున్సిపాలిటీ. ఇప్పుడు రంగదాన్పల్లి అన్న విలేజ్ ఇది. ఇప్పుడంతా కూడా ఇది మున్సిపాలిటీలో కలిసింది. ఇది మండలం వచ్చేసి సిద్దిపేట అర్బన్ కిందికి వస్తుంది. రెవెన్యూ డివిజన్ వచ్చి మిట్టపల్లి గ్రామ రెవెన్యూ కిందికి వస్తుంది. సో మిట్టపల్లి కానీ రంగదాన్పల్లి కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ సిద్దిపేటలోనే ఉంటుంది. ఎంత ప్రైమ్ ఏరియా అంటే ఇది చాలా ప్రైమ్ ఏరియా. సో దాదాపుగా రోడ్డు మీద చూస్తే దాదాపు 1,00,00,000 రూపాయల గజం ధర పలుకుతున్నటువంటి ఏరియా ఇది. సిద్దిపేటలో కబ్జాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మనం భూముల గురించి ఇక మాట్లాడొద్దు, ఇక చాలుగా అని అనుకుంటాం, కానీ ఏదో ఒక సమస్య వచ్చి పడతా ఉంటుంది. చాలామంది మనల్ని ఆశ్రయిస్తుంటారు. సో మాకు ఈ సమస్య ఉంది, మంత్రి మా మీద పడుతున్నాడు, రాజకీయ నాయకులు మా మీద పడుతున్నారు, ఎమ్మెల్యేలు మా మీద పడుతున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్ ఈ వీడియో తర్వాత రెస్పాండ్ అవ్వాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి, అండ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారు, అండ్ ఆర్డీఓ సదానందం గారు. వీళ్ళందరూ రెస్పాండ్ కావాలా. అంటే ఈ వీడియోలో వచ్చేది వాస్తవాలా కాదా అన్నది రెస్పాండ్ కావాలి. నిబంధనలకు విరుద్ధంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా కలెక్టర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు. మేము నిలబడ్డది ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఇది ఒక యాదవ కుటుంబానికి చెందిన ల్యాండ్. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 974, 975, 978, 979. ఈ 4 సర్వే నెంబర్లలో ఈ భూమి ఉన్నది. దాదాపుగా ఈ 4 సర్వే నెంబర్లలో 16 ఎకరాలకు పైన భూమి ఉన్నది. అయితే ఈ 16 ఎకరాల పైన భూమిని వీళ్ళు వారసత్వం ద్వారా వచ్చిన భూమిని వీళ్ళు కొంత అమ్ముకున్నారు. 8 ఎకరాల 30 గుంటల భూమి మిగిలింది ఈ 4 సర్వే నెంబర్లలో. ఇవి కాకుండా ఈ కుటుంబం మీద ఈ 4 సర్వే నెంబర్లు కాకుండా 988, 1005 అండ్ 1006 ఈ సర్వే నెంబర్లు కూడా వీళ్ళ కుటుంబం పేరు మీదనే ఉన్నాయి. ఎవరిది కుటుంబం అంటే రాగం మల్లయ్య అనే ఒక ఫ్యామిలీ మెంబర్. ఆ పెద్ద మనిషి ఎప్పుడో చనిపోయిండు. దాని తర్వాత ఆయనకి 5 కుమారులు ఉన్నారు. అంతేనా? ఆడవాళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? ఒక కూతురు ఉన్నది. 5 మగవాళ్ళు ఉన్నారు వీళ్ళకి. రాగం ఎల్లయ్య, రాగం జ్ఞానేశ్వర్, రాగం ఐలయ్య, రాగం సర్వయ్య, రాగం రాములు. ఈ 5 గతంలోనే 1985, 10/5/1985లోనే ఒక వీలునామా లాంటిది, పంచవటి నామా అంటారు. ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఎక్కడెక్కడ అన్నది చాలా క్లియర్గా ఆ పెద్ద మనిషి రాసిచ్చి ఇచ్చినటువంటి పత్రం ఇది. ఇది చాలా క్లియర్గా ఉన్నది ఇక ఎక్కడెక్కడ ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఎవరి గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే రాగం ఐలయ్య ఫ్యామిలీ, ఇది ఎల్లయ్య ఫ్యామిలీ. రాగం ఎల్లయ్య ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మనవడు మన దగ్గరికి వచ్చిండు. సో మా భూమిని ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకరు వాళ్ళ అనుచరులంతా కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అశోక్ ఆయన కొడుకు పేరుతో ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతోటి మా భూముల మీద పడ్డారు. మా 8 ఎకరాలు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పొన్నం కాన్క్లేవా ఎన్క్లేవా ఏదో పెద్దది కాంప్లెక్స్ కట్టబోతున్నారు అని ఆయన వచ్చినప్పుడు మేము ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఈ పంచవటి నామా చూపిస్తున్నారు. మా తాత ముత్తాత మా తాతలందరికంటే తర్వాత ఆయన కొడుకులందరికీ ఈ రకంగా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉన్నది, వరంగల్లో ఇండ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏ ప్లేసుల్లో ఏమున్నాయో అందరికీ ఈ 5 సమానంగా పంచి ఇచ్చిండు అన్న ఒక పంచవటి నామా ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నది. సో దీన్ని మనం ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది 1995 5th డిసెంబర్న ఇది అమల్లోకి వచ్చింది. సో 1995లో ఈ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 4/1/1995 రోజున ప్రొసీడింగ్స్ ఆఫ్ ది మండల్ రెవెన్యూ ఆఫీసర్ సిద్దిపేట నుంచి ఈ ఆర్డర్ రావడం జరిగింది. దిస్ ఈజ్ ఎ పిటిషన్ ఫైల్డ్ అండర్ రూల్ 22 of 2 ROR రూల్స్ 1989 అని వీళ్ళకి చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉందని వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. సో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2025లో ఆఫ్టర్ 1985 తర్వాత 95లో ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 95 తర్వాత 2025లో ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ తర్వాత మిగతా ఎవరైతే ఈ లీగల్ ఎయిర్స్ లాగా చెప్తున్నారు అంటే అన్ని ఆస్తులని పంచుకున్న తర్వాత ఈ ఎల్ఐఏ కాకుండా ఎల్ఐఏ కొడుకులు కాకుండా వాళ్ళ మనవాళ్ళు కాకుండా మిగతా 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్కి కంప్లైంట్ చేశారు. ఎప్పుడు? 2025లో ఆఫ్టర్ 35 ఇయర్సా? ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఏమని చేశారంటే ఈ భూమి అంతా మాదిది, మా తాతది ఇది, సో ఇది అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ భూమి కూడా మాదే అని ఇప్పుడు ఈ 16 ఎకరాలకు సంబంధించిన భూమి మీద పడ్డారు. అయితే 16 ఎకరాల్లో వీళ్ళు కొంత భూమి ఆల్రెడీ అమ్మేసినారు. వీళ్ళకి వచ్చిన వాటాను వీళ్ళు అమ్ముకున్నారు.
అమ్ముకున్నప్పుడు సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు 2025లో సడన్గా ఎంట్రీ ఇచ్చిర్రు. మరి ఎట్లా ఎంట్రీ ఇచ్చిర్రు? తర్వాత ఏం జరిగింది? మా పాయింట్ ఏంటంటే, సరే వీళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో, ఏమేమి వ్యవహారాలు జరిగినాయో, అసలు నిజంగా ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు డిసైడ్ చేస్తుంది వీళ్ళకుందా వాళ్ళకుందా ఏమున్నది అన్నది. మేము ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారు. ఆ ఫర్మ్ పేరేంది? శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఒక ఫర్మ్ స్టార్ట్ చేసినారు. అంటే ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతో ఈ ఫర్మ్ స్టార్ట్ చేసి ఈ ఫర్మ్ మీదకి భూములు పంపించేసినారు. ఎవరు పంపించారు? వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇది మాది అని ఈ ఎల్లయ్యకు సంబంధించిన ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్యామిలీ నలుగురు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు అండ్ పొన్నం ప్రభాకర్ బ్రదర్ అశోక్ కొడుకు అనూప్ ఆయన పేరుతో ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారు. అందులో చాలా క్లియర్గా రాగం ఆంజనేయులు అంటే వీళ్ళ రాగం ఫ్యామిలీలో ఒక పర్సను, ఈ రాగం ఆంజనేయులు పిల్లలు యోగేషు, గిరీషు, రాగం ఉమా వీళ్ళ ఈ నలుగురితో పాటు పొన్నం అనూప్ కుమార్ ఆథరైజ్డ్ బై శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్, అడ్రస్ కరీంనగర్ ఇండియా. సో ఈయన అనూప్ ఎవరైనా పొన్నం ప్రభాకర్కి బ్రదర్ సన్ అనమాట. ఈయన అశోక్ గారు ఆయన బార్ అసోసియేషన్ మొన్న కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినట్టు ఆయన పెద్ద అడ్వకేట్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఎంటర్ అయినారు సడన్గా? ఏం జరిగింది తర్వాత? కలెక్టర్ దేవి సడన్గా ఏం జరిగిందంటే ఈ ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కలెక్టర్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా. ఎవరైతే ఈ భూమి మాది, మాకు కూడా ఇలా సమాన వాటా ఉందని చెప్పుకున్నారు కదా. కలెక్టర్ అప్లికేషన్ ఏం చేసిందంటే ఆమె పార్టీషన్ చేసి పడేసింది. మరి ఆ పంచవటి నామా ఇవన్నీ ఉన్నాయి కదంటే అవన్నీ ఫేక్. మీరు ఫేక్గా తయారు చేసుకున్నారు. మీరు ఇంకోటి అని చెప్పి అదంతా పక్కన పెట్టేసి ఆమె ఏం చేసిందంటే మొత్తం పార్టీషన్ ఆమె చేసి పడేసింది. ఆమె కోర్టు, ఆమె అన్ని మొత్తం. ఇగో గ్రీవెన్స్ ఇన్ ల్యాండ్ మ్యాటర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సిద్దిపేట డివిజన్ ఆర్డర్ వైడ్ రిఫరెన్స్ అని 1 2 3 4 5 6 7 974 975 978 979 988 1005 1006 ఆల్మోస్ట్ 28 acres 34 గుంటాస్ సంబంధించిన భూమిని ఈమె పార్టీషన్ చేసి పడేసింది. ఎవరెవరికి ఎంత ఏంటి అన్నది చాలా క్లియర్గా ఈమె పార్టీషన్. ఈమెకి ఎట్లా కలెక్టర్కి రైట్ ఉంటుంది? అసలు అథారిటీ ఉందా? అందుకే మేము అంటున్నామంటే కలెక్టర్ని ప్రెస్ మీట్ పెట్టమంటున్నాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఏంటనేది చెప్పండి. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. చివరికి వీళ్ళు ఈ భూమి మీదకి వస్తే వీళ్ళని అర్ధరాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిరట. వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏం జరిగింది అన్నది. ఇప్పుడు ఆమె డిసైడ్ చేసిందిగో రాగం ఎల్లయ్య 974లో ఎంతున్నది అని. అయితే ఆమె చేసింది ఇంకొకటి ఏంటంటే ఈ 974 975 978 979లో మొత్తం 16 ఎకరాలు వీళ్ళకి ఎక్కించింది ఆమె. ఇప్పుడు ఆ 16 ఎకరాల భూమి ఉన్నదా అంటే 16 ఎకరాలు లేదు, 8 ఎకరాలే మిగిలి ఉన్నది ఇక్కడ. మరి ఆ మిగతా 8 ఎకరాల్లో ఏమున్నది? ఆ ఇండ్లు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళ ఆ భూములు ఏదైతే అమ్మేసిన తర్వాత వాళ్ళ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. ఇక అపార్ట్మెంట్లు అయినాయి. ఇగో ఇక్కడ వెనకాల హాస్పిటల్ ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నది. మరి ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది ఇప్పుడు కలెక్టర్. ఆ 16 ఎకరాలు ఎక్కియడం వల్ల ఎవరైతే ఆ భూమి కొనుగోలు చేసినారో ఆల్రెడీ ఎప్పుడో వీళ్ళ ద్వారా 10-20 ఏళ్ళ కింద కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులోకి ఎక్కి వాళ్ళు రేపొద్దున ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఆ ఇల్లు అమ్మడానికి కొనడానికి వీలు లేదంటే వాళ్ళు ఎటు పోవాలా? మరి ఇంత బ్లండర్ మిస్టేక్ అధికారం లేకపోయినా కలెక్టర్ ఎట్లా చేసినారు? సో దీనికి ఆన్సర్ చేయాలి. అయితే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాటాల కొట్లాటలు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకొని మాకు ఇంకెక్కడ ఆస్తులు లేవని చాలా క్లియర్గా ఆ పార్టీషన్ డీడ్ కాపీలోనే మెన్షన్ చేసిరన్న ఆధారం కూడా కనబడుతున్నది. ఇక్కడ పాయింట్ ఒకటే, 35 ఏళ్ళ తర్వాత వాళ్ళు రావడం ఒకటి, కలెక్టర్కి అప్లికేషన్ పెట్టగానే కలెక్టర్ పార్టీషన్ ఆమె చేయడం ఎట్లా, అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఈ ల్యాండ్లోకి ఎట్లా ఎంటర్ అయింది రియల్ ఎస్టేట్ పేరుతోటి. సో ఇది మనం ఆలోచించాలి. ఒకసారి మనం కలెక్టర్కి ఫోన్ చేద్దాం. కలెక్టర్ వీలైతే కలెక్టర్ పేరు సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు, ఆమె ఆధ్వర్యంలో జరిగింది. అందుకే మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తే దీని మీద క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాం మేము. సో ఇది మేము చాలా నిబంధనలకి అనుకూలంగానే పొన్నం ప్రభాకర్దో లేకపోతే ఇంకోవరిదో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసినామంటే ఓకే. సో మీరు దీనికి ఆన్సర్ చేయాలి కదా. అవి ఎంటర్ చేయలేదా? ఇప్పుడు వాళ్ళ ఎవరైతే రాగం మల్లయ్య ఉన్నాడో రాగం మల్లయ్యకు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు ఇది ఒక్క ల్యాండ్ పార్టీషన్ చేసినప్పుడు మీరు ఆయన మీద ఉన్న ఆస్తులన్నీ దాంట్లోకి ఎంటర్ చేయాలి కదా. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్న వీళ్ళు అమ్మిన భూమిని ఎంటర్ చేసిన కష్టమే.
నోటీస్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ సదానందం క్రైమ్ నెంబర్ 83 కంప్లైంట్ సదానందం ఏమని ఇచ్చింది కంప్లైంట్? సర్వే చేయనియట్లేదు. సర్వే చేయట్లేదు. బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్కి సర్వే చేయనిచ్చారు. ఇంటికాడ చేయించారు, ఆడ షెడ్లకే ప్లాన్ చేసిండ్రు. హలో, నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా అండి, మన తొలివేలు కానీ ఛానల్ నుంచి. ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడాలని ఫోన్ చేసిన. మీటింగ్లో ఉన్నారా? ఈ ల్యాండ్ గురించి మాట్లాడేది ఉంది. మేము ఈ ల్యాండ్లకు మన ఈ 974 సర్వే నెంబరు రంగదాంపల్లి అది 974 975 సర్వే నెంబర్స్ కూడా ఇష్యూ ఉండే కదా. నాకు ఐడియా లేదు, నన్ను అడుగు. ఒకసారి మేడం ఎప్పుడు మీటింగ్లో ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి. మేడం మీటింగ్లో ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. సరే, వీళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మేమే అడుగుతున్నామంటే పొన్నం ప్రభాకర్ గారు క్లారిటీ ఇవ్వాలి, కలెక్టర్ క్లారిటీ ఇవ్వాలి. ఈ భూమి ఎక్కడిది? మరి ఇప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు 16 ఎకరాలు ఇళ్ళకి ఎక్కించి వీళ్ళు పార్టీషన్ చేసినాం అంటున్నారు. మరి కొన్న వాళ్ళ సంగతి ఏంది? కలెక్టర్ ఏమంటుందని వీళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే దానికి బాధ్యులు అని అంటారు. అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి? కోర్టులు ఉన్నాయి కదా, సివిల్ కోర్టుకి వెళ్ళాలి కదా.